నమస్కారం. తర్వాత నిన్న కూడా అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసినాడు, అందుకే మేము ఈ సంక్షేమ పథకాలు ఈనట్టు అదంతా ఏదో మాట్లాడడం జరిగింది. నిన్న స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, నీతి ఆయోగ్ రిపోర్టు. దాని మీద అంతా కూడా వివరిస్తూ ఇంత అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేను అయితే సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చానో అవి కూడా ఈ పార్టీకి కావాల్సింది, అవి కూడా 3-4 నెలలు డిలే అయ్యే పరిస్థితి. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంత అప్పు ఇంత సర్వనాశనం సర్వభ్రష్ట అయిపోయిందనే విషయం మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. అది కూడా ఏంది, మేము సూపర్ 6 చెప్పిన దాంట్లో దీపం పథకం ఆల్రెడీ వచ్చేసింది. మిగతా ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు జిల్లా టు జిల్లా మారేటప్పుడు కొన్ని బార్డర్ విలేజెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మా చక్రాపేట మండలం వాళ్ళు 2 కిలోమీటర్లు దాటితే లక్కిరెడ్డిపల్లికి పోవాలి. అక్కడ మళ్ళీ జిల్లా నుంచి జిల్లా అంటే మళ్ళీ ఇట్లా సమస్యలన్నీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో స్టడీ జరుగుతుంది. అది కూడా తప్పకుండా తొందరలో తర్వాత వస్తుంది. తర్వాత తల్లికి వందనం కూడా మేము డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చాం. రైతు భరోసా ఈ 2 అయిపోతాయి. ఇంకా 1500 రూపాయలు 19 ఏళ్ళు దాటిన తర్వాత అనేది ఈ ఆర్థిక పరిస్థితి దీన్ని బట్టి దృష్ట్యా ముందు ఇవన్నీ ఫిల్అప్ చేసి తర్వాత అది ఒక 6 నెలలకు 9 నెలలకు ఇస్తామనే ఉద్దేశంతో మా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్లారిటీగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసినా కూడా నా తల తాకట్టు పెట్టినా కూడా నేను చెప్పిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు. ఏది దాంట్లో ఒక 2-3 నెలలు డిలే అవుతుంది నీ వలన, అంతేగాని మేము ఇదేని ఎస్కేప్ కావడంలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన గురించి కూడా. వాళ్ళు వచ్చేసి అమ్మఒడని పెట్టారు. అమ్మఒడని పెట్టి నువ్వు 5 ఏళ్ళు, ఈరోజు మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, నువ్వు 5 ఏళ్లకు అమ్మఒడి ఇచ్చింది 3 ఇయర్సే. ఫస్ట్ సంవత్సరం ఎగరగొట్టావు, తర్వాత మార్చిలో ఇవ్వాల్సింది జూన్కు పోస్ట్పోన్ చేసినావు. జూన్కు పోస్ట్పోన్ చేయడం వల్ల ఏప్రిల్ మేలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి జూన్కు పోయింది. క్లియర్గా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 3 సంవత్సరాలే. ఇది వాస్తవమా కాదా? అందులో 15,000ను 14కు చేసి 13,000 చేసి 2,000 రూపాయలు తగ్గించి దాని క్లీనింగ్ అని ఆ వర్కులు కూడా మీరే ఇచ్చుకొని దాంట్లో 50% ఆ 2,000 రూపాయలు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో 50% అంటే ఫినాయిల్కు దాంట్లకు వాడి దాంట్లో 350 కోట్లు ప్రాఫిట్ తాడేపల్లి ప్యాలెస్కే పోయింది. మీరు మాట్లాడితే ఇలాంటివి చాలా ఉన్నాయి. తప్పకుండా ఏది అయితే మేము ప్రజలకు వాగ్దానం చేసినామో సూపర్ 6 తప్పకుండా ఇంక్లూడింగ్ రైతు భరోసా, ఆర్టీసీలో ఉచిత బస్సు, దీపం పథకం కానీ, తర్వాత ఎవరైతే మహిళలు ఉన్నారో 19 అవన్నీ కూడా ఒక్కొక్కటి చేర్చుతాం. మీకు ఏం ఆదుర్దాల్సిన వల్ల మీరు చేర్చకుంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. అదే మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. కాబట్టి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సంపద సృష్టించే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా తీరుస్తాడు. మీరేం దాని గురించి గాబరా పడకండి. మీరేం అది మాకు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత రెండో విషయం, ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఆ తాలూకా ఈ తాలూకా పులివెందుల్లో కూడా పెద్ద జూదం జరుగుతుంది, స్థానిక నాయకులకు అది సార్ ఇది సార్ అని చెప్పారు. అసలు జూదం అనేది మాకు ఆపోజిషన్ పార్టీ అయినా కూడా రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పులివెందుల్లో ప్రాతినిధ్యం వహిస్తానే కానీ నాకు బాగా గుర్తుంది. సారాయి కానీ మట్కా కానీ జూదం కానీ వీళ్లకు డెడ్ అగెనెస్ట్గా ఉన్నారు. వివేకానంద రెడ్డి కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. మేము అపోజిషన్ పార్టీ అయినా మేము వాళ్ళని గౌరవిస్తున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి ఎప్పుడు జరగలే. ఎప్పుడు జరిగినాయి, ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం కానీ అవినాష్ రెడ్డి వాళ్ళు ఈడ ఎంపీగా స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ పులివెందుల్లో విచ్చలవిడిగా జూదం అనేది స్టార్ట్ అయింది. మీరు గత 5 సంవత్సరాల్లో మీరు గమనించండి. అసలు మామూలుగా మట్కాకు తాడిపత్రి ఫేమస్. లాస్ట్కు తాడిపత్రి నుంచి కూడా పులివెందులకు వచ్చి మట్కాడే పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా? ఇక్కడ మీరు కానీ తర్వాత ఎవరైనా డిబేట్కి ఏం రాని చెప్తా. లాస్ట్కు ఆ మట్కా డబ్బులతో అసలు ఫ్లెక్సీలు కట్టుకునే సందర్భాలు కూడా నేను అనేక సార్లు కూడా 5 ఏళ్ళు వచ్చే మట్కా వచ్చిన డబ్బులతో అతను నిర్వహించే డేనియల్ అనే అతను అందరికీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఇంకా మీరు ఆ తర్వాత దీని గురించి ఆ తర్వాత మాట్లాడతారు. నేను సంక్రాంతి పండుగ అయిపోయినాక సంక్రాంతిలో 2 days ఏదో అడిగినారు అందరూ ఉత్సాహం అని. సంక్రాంతి అయిపోయిన మరుక్షణం
డిఎస్పీ గారికి ఎక్కడా కానీ జూదం అనేది పులివెందులలో ఉండకూడదని స్ట్రిక్ట్గా కూడా సార్ మీరు ఎట్ట కంట్రోల్ చేస్తారో ఇప్పటికైతే మట్కా వరకు చేశారు, కానీ మీరు ఎట్ట కంట్రోల్ మిగతా ఎక్కడ చిన్న చిన్నవి కూడా ఉండకూడదంటే పాపం ఆయన చాలా సీరియస్గా తీసుకొని ఉండే 2 క్లబ్బులు కూడా ముగించిన మాట వాస్తవమా కాదా? పులివెందులలో ఇంతవరకు రిటైర్డ్ పీపుల్ ఆడే క్లబ్బు కూడా ఆయన మేము స్ట్రిక్ట్గా చెప్పినామని ఆ క్లబ్ కూడా ముగించాడు. అంత హానెస్ట్గా పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మేము ఇక్కడ పనిచేస్తా అంటే ఆయన ఎంపీ అయినాడు, ఆయనకు మైండ్ దొబ్బిందో లేదో. ఇక్కడ జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఉండే యువత దొంగతనాలకు పాల్పడతారని ఇచ్చాడు. కానీ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ దొంగతనాలు ఇక్కడ అదేంది విజయ ఫార్మ్స్లో కానీ ఇదన్నీ కూడా అంతర్రాష్ట్ర ముఠా భోపాల్కు సంబంధించిన వాళ్ళని పోలీసు తేదీ వాళ్ళ కోసం ఎంక్వైరీ జరుగుతుంటే ఈయన పులివెందుల యువత ఇది జూదం ఆడి పోగొట్టుకొని దొంగతనాలు జరిగిందని ఆయన మాట్లాడతారు. తర్వాత ఇంకో విషయం ఏందో ట్రాన్స్ఫార్మర్లో దొంగతనం జరిగింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీలో జరిగింది. తర్వాత 3 నెలలకు తెలుగుదేశం పార్టీలో జరిగింది. మేము మా జోగిరెడ్డి దానికి చైర్మన్ అయిన తర్వాత ఆ ఊరోళ్ళు వచ్చి అడిగితే చేస్తే ఈ 2 మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కి ఇచ్చామంటే మేము సిద్ధి సాయాలతో మాట్లాడి రిపేర్ ఎప్పుడన్నా కానీ మీ అంతవరకు తాత్కాలికంగా పంపించమంటే వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు. ఒక 2 రోజులు ఆ ప్రాబ్లం సార్ట్ అవుతుంది. తర్వాత లింగాల చెరువుకు కెనాల్కి వాటర్ కావాలంటే మేమే పోయి దగ్గరుండి ఎత్తినాం. నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, అన్ని ఓట్లు అన్ని మెజార్టీ వచ్చింది. ఏ రోజైనా ఒక చెరువును పరిశీలించి ఊరికి ఆ తర్వాత చెరువుకు నీరు కోమనూతలు కానీ ఆ తర్వాత ఇంకోటి కానీ లోపట్నూతలు కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఆ చెరువులకు ఆడ చూసి ప్రజలకు ఇది అవసరమని అధికారులతో కానీ ఒక రివ్యూ పెట్టుకొని ఏమన్నా నువ్వు వాళ్ళకు కావాల్సిన వాటర్ ఏమన్నా చెప్పినావా? దానికి ఏమన్నా మేము అబ్జెక్షన్ చెప్పినావా? వాళ్ళకు కావాల్సిన వాటర్ ఏమన్నా చెప్పినావా? దానికి ఏమన్నా మేము అబ్జెక్షన్ చెప్పినావా? అభివృద్ధితో చేసేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడతాడు. సింహాద్రిపురంలో స్కూల్ 95% అయిపోయిందంట, 5% మేము చేసి గొప్పగా చెప్తానమని. ఇదే పులివెందులలో ఈరోజు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మీ జగన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉంది. నువ్వు ఏ రోజు కూడా జగన్ రెడ్డి నా రోడ్లో తిప్పలే. ఆ రోడ్లో తిప్పితే జగన్ రెడ్డి నేను తిడతాడని ఎంత చండాలంగా ఉందో నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. పాకరాపురం ఏరియాలో అండర్ డ్రైనేజ్ అని మొత్తం అంతా తీసేసి సిమెంట్ రోడ్ తీసేసి ప్రజలు ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసు. రాణితోపు దగ్గర రోడ్డు ఎట్లుందో ఒక సైడ్ ఎంత విడుతుంది, ఒక సైడ్ ఎంత విడుతుంది. నైట్ టైం కొత్తలందు ఆ వేలో కన్నా స్టార్ట్గా వస్తే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఆ చుట్టుపక్కల అడగండి ఏం జరుగుతుంది. ఇంత లోతుతో మొత్తం నీళ్ళు ఆడ కాంపెన్సేషన్ వాళ్ళకి అమౌంట్స్ కూడా కట్టేశారు. వైడనింగ్ చేస్తే సరిపోతుంది, కొంచెం 80 లక్షలు ఖర్చు పెడితే. అవన్నీ కూడా పెండింగ్లో ఉండి మీరు ఒక పాడాననే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే ప్రతి వర్క్ను పాడా కింద తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ పాడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. పాడా క్యాన్సిల్ అయిపోతే ఎక్కడి నుంచి మీట్ కావాలా, ఎట్లా చేయాలని ఎంత సమస్య పడతా, ఏది ప్రజలకు అత్యవసరము, ఏది ఇంపార్టెంట్ అని చెప్పి కలెక్టర్ను పిలిచకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి తర్వాత వేంపల్లిలో రోడ్డు స్టార్ట్ చేసినాం. సింహాద్రిపురంలో కూడా మీరు చేస్తారా చేయండి, మీరు చేయకుంటే మేము రోడ్డు కంప్లీట్ చేస్తాం అని చెప్తే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయించాం. ఇక్కడ ఉండే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు అదే పనిగా కలెక్టర్ గారికి వచ్చి చూపించి చేస్తాను. ఇంకా 3,500 కోట్లతో చిత్రావతికి డబల్ లిఫ్ట్ అని పెట్టి వాళ్ళకు బిల్లు ఇచ్చారో ఈయనని టెండర్ అయినది మెగా కృష్ణారెడ్డి. జగన్ మీద నమ్మకం లేకుండా సాప చుట్టుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు అది ఇంకా అనంతపురం జిల్లాకు మనకు ఇంకా చాలా అత్యవసరమని 3,500 కోట్లతో చేసి డబల్ లిఫ్ట్ కూడా ఈరోజు శాంక్షన్ చేశాడు. తర్వాత జలజీవన్ దాంట్లో మీరు బిల్లు లేకుండా మెగా కృష్ణారెడ్డి వాళ్ళు పారిపోతే మేము మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఇప్పుడు జలజీవన్ పనులు ప్రతి పల్లెల్లో స్టార్ట్ అయినాయా లేదా వాటర్. అట్లా అభివృద్ధి మీరు చేసిన ఇది నా సర్వనాశనాన్ని మేము రికవర్ చేసుకుంటూ పోతున్నాం. నాకు మీ మాదిరిగా 5,000 కోట్లు 6,000 కోట్లు పాడా నుంచి వచ్చి నాకు ఇట్లా నీ మాదిరి అధికారం ఉండి నీ అంత విస్తృత అధికారం నాకు ఉంటే పులివెందుల రూపురేఖలే నేను మారుస్తా. ఏమంటే అన్ని కాన్స్టిట్యున్సీతో పాటు మా కాన్స్టిట్యున్సీ ఒకటి కాబట్టి మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం. మీరు పాడా కనిపెట్టి 6,000 కోట్లు ఇస్తే ఇంకా పులివెందులలో పెండింగ్ పనులు ఇంకా పులివెందులకు కావాల్సినవి ఉన్నాయంటే అసలు మున్సిపాలిటీలో